గారు భూమి పూజ చేయడానికి ఏ స్థలం బాగుంటుందో చూడండి. అలాగే బాబు. పిన్ని గారు, పరే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలని మీకు తెలీదా? బుద్ధిగా గౌరవంగా ఉంటే ఇంకో 2 రోజులు ఇంట్లో ఉంటారు, లేదంటే ఈ రోజు పంపించేస్తాను. నమస్తే సార్. ఆ ప్లేస్ నేను చూశాను. అక్కడ గుర్తుగా నువ్వు వదిలిన హెయిర్ పిన్ కూడా చూశాను. పిచ్చిదానా, అడ్డం తప్పుకోవే. ఏంటి బామ్మగారిది? ఒసేయ్, ముట్టుకోకు. ఇది నా మనవరాలకి ఇష్టమైన పాయసం. స్వయంగా నా చేతులతో తయారు చేసి తీసుకెళ్తున్నా. పాయసమా? నాకు కూడా ఇష్టమే బామ్మ. ఏయ్, ముట్టుకోకు. నీకు కావాలంటే నీ పిన్నితో తయారు చేయించుకో. అయ్యో, అడ్డం తప్పుకోవే. బామ్మ, మళ్ళీ ఏమిటే? పాయసం అంతా బాగుంది, మరి దాని పైన ఫ్లేవర్ ఏది? ఫ్లేవర్ అంటే నీ మొహం మండ. ఫ్లేవర్ అంటే తెలీదా? పాయసం పైన కిస్మిస్ బాదం ముక్కలు అందంగా చల్లుతారు కదా, చూడ్డానికి బాగుంటుంది. అవునే, చాలా బాగుంటుంది. పిచ్చిదానివైనా మంచి మాట చెప్పావు. కష్టపడి చేశాను. ఆ ఫ్లేవరో బోవరో అది మాత్రం ఎందుకు వేయకూడదు? ఉండు, నా మతి మండిపోను. గౌతమికి ఇష్టమైన పాయసమా? చూడు, దీన్ని పాయిజన్ చేస్తాను. జన్మలో మళ్ళీ పాయసం తినకుండా చేస్తాను. ఎక్కడ పెట్టాను? గౌతమి, ఈ పాయసం తాగాక నీ పని స్వరరాగ గంగా ప్రవాహమే. నానమ్మా, నానమ్మా, వస్తున్నా. దీన్ని అడుగుదా ఉండు. లక్ష్మమ్మా, లక్ష్మి. ఏంటమ్మగారు? జీడిపప్పు ఎక్కడ పెట్టి వచ్చావు? ఆ లోపల 3 డబ్బాలు ఉన్నాయి అమ్మగారు. ఒక్క చోట ఉంచు కదా, చంపుతావు నన్ను. అబ్బా, తినడానికి అన్నీ అయిపోయాయి, ఆకలిస్తుంది.
కిచెన్ లో ఉండాల్సిన గిన్నె ఇక్కడుందేంటబ్బా? ఏమై ఉంటుంది చూద్దాం. హై, పాయసం! ఎవరు పెట్టుంటారు? నా కోసమే పెట్టుంటారు. ఎంత మంచి వాసన వస్తుందో ఈ పాయసం. ఆపవే నీ జిమ్మ తాతకి. అమ్మా, గేదె కుడుతు తాగినట్టు మొత్తం తాగేసావు కదే. ఊరుకా, ఇది కుడిది కాదు, నేను గేదె కాదు. పాయసం తాగాను. అది పాయసం అని నాకు తెలిసే, నీ కంటపడి పొట్టను పెట్టుకుంటావని తెలీదు. అక్కడికి పాయసం నువ్వే చేసినట్టు బాధపడతావేంటి? నేనే చేశానే, నేనే చేశాను. నా మనవరాల కోసం నేనే చేశాను. దొంగ పిల్లిలా వచ్చి తాగేశావు గేదె మొహం నువ్వును. నువ్వే చేసావా? బాగుంది బాగుంది. పూటకుళ్ళ ముసలమ్మలాగా క్యాటరింగ్ పెట్టుకోవచ్చు. నీ మొహం మండ. నన్ను నన్ను వంటలమ్మంటావా? నీకు ఆటలమ్మ పొయ్యా. పిల్లకి ప్రేమగా చేస్తే మొత్తం జుర్రేసావా? నీ పొట్టలో పురుగులు పడా. ఏయ్, నువ్వే పురుగులు పడిపోతావు పో. ఏ తిండి దగ్గర కూడా ఏడుస్తున్నావేంటి? నీ మనవరాల కోసం ఈ కొంచెమే చేసావా? ఏ ఇంక లేదా పొయ్యి మీద? ఎందుకు లేదు, గంగాళ నిండా ఉంది, ఎళ్ళి తాగు. అక్కర్లేదులే, నీ ఏడుపు నాకెందుకో. అదే తీసుకెళ్ళి నీ మనవరాలకిచ్చుకో. ఏందిది? జీడిపప్పేనా? కాదే, గన్నేరు పప్పు. తిని చేస్తావా? వద్దులే, అదేదో నువ్వే తిని చావు. గౌడు గేదెల దాపరించింది. చిచి, ఎక్కడ దాపరించిందిరా మా ప్రాణాలకి? బకాసుడు చెల్లెల్లాగా ఇంట్లో ఎవరిని తిననిచ్చేలా లేదు గౌడు గేదెల్లే. ఛీ, ఈయన మొహం మండ. శిఖ, వెళ్ళి థ్యాంక్ యూ గౌతమి. గౌతమి వెళ్తున్నా? ఏంటి బామ్మగారు, పాయసంలో కిస్మిస్ బాదం వేశారా? వేసానమ్మా. నీకు కావాలంటే వంటగదిలో ఇంకా ఉంది, వెళ్ళి తిను. ముందు గౌతమికి తినిపించండి, తర్వాత నేను తింటాను. వెళ్ళండి, గౌతమి మీకోసం ఎదురు చేస్తుంది. వెళ్ళండి. అలాగే. గౌతమి,
గౌతమి, అమ్మా గౌతమి, గౌతమి, ఇదిగో పాయసం ఎంత బాగా కుదిరిందనుకున్నావు. కడుపు నిండా తాగు. గౌతమి, ఇప్పుడుంటుంది నీకు. ఇంట్లోనే పరుగులు పెట్టిస్తాను చూడు. పిన్ని, ఇలా రా పిన్ని. ఎక్కడికే? నీకో అద్భుతం చూపించాలి, పదా. ఇందాక నేను కూడా ఓ ఘనకార్యం చేశానే, చెప్తే నువ్వు నిండా సంతోషపడతావు. అయ్యో, నువ్వు చూడబోయేది అంతకన్నా పెద్ద సంతోషం. నువ్వు పద. ఏంటది? అది పద. కాదే, రా. నేను అది నువ్వు రా కాదే. పిన్ని, నువ్వు రా. ఏంటో గౌతమి కోసం ముసలిది చేసిన పాయసం నేను తాగానని చెప్దాం అనుకుంటే అసలు ఇది వింటేగా. వస్తున్నానుండు. నువ్వు రా. ఏంటే? చూడు, చాలా థ్యాంక్స్ నానమ్మా. నేను అడగగానే పాయసం చేసి పెట్టా. నీ కాకపోతే ఇంకెవరికి చేస్తాను. తాగు. తాగు తాగు, నీకుంటుందిలే. ఏంటి ఇదేనా నీ ఘనకార్యం? చూస్తూ ఉండు పిన్ని, ముందు ముందు ఏం జరుగుతుందో. ఏం జరుగుతుంది? అది చక్కగా పాయసం తాగుతాది. పాయసం చక్కగానే తాగుతుంది. ఆ తర్వాత ఉంటుంది చూడు. ఏందే? నేనేం చేసినానో చెప్తానంటే వినకుండా ఈ సోదంతా చూపిస్తా ఉండవా? కాసేపు ఆగు పిన్ని, నీకు మంచి సినిమా చూపిస్తాను. ఇప్పుడు గౌతమి పాయసం మొత్తం తాగేసిందా? దాని వరకే చూడు. కాసేపట్లో దాని కళ్ళల్లో కలవరం కనపడుతుంది. చూస్తూ ఉండు. ఎందుకు పిలిచావే? ఆ తర్వాత దాని మొహంలో వికారం మొదలవుతుంది. ఇప్పుడు నవ్వుతుంది పిన్ని. ఆ తర్వాత చూడు, అది 2 గంటల పాటు ఏడుస్తుంది. ఇప్పుడే వస్తానే. ఎక్కడికి? ఇప్పుడే వస్తానే, ఉంటూ. ఆగు పిన్ని, అసలు సీన్ ఇప్పుడు మొదలవుతుంది. అయ్యో, ఇప్పుడే వస్తాను. అమ్మో! అయ్యో, తాళం వేసింది. అయ్యో, ఇప్పుడెలా? అమ్మో! అయ్యో, ఇవేమన్నా బ్యాగ్ లక్కర్లో తాళం వేయడానికి. అయ్యో, ప్రతి ఒక్కరూ తాళం వేసింది ఏంటి నాయనా? అమ్మో! అమ్మో! కనీసం ఇదన్నా తెరిచింది. దేవుడా, రక్షించావు.
స్టార్ట్ అవ్వలేదు. అమ్మయ్యా, నువ్వు చాలా లక్కీ. నేనా? అవును, అసలు సీన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నీకోసమే ఆగినట్టుంది. చూడు చూడు. అమ్మో, అబ్బా పిన్ని, ఉండు. ఆగలేనే. అబ్బా అర్థం చేసుకో, ఆపుకోలేనే. పిన్ని, ఏమైంది పిన్నికి? గౌతమి బానే ఉందే, ఈ పాటికి మొదలవ్వాలి కదా. అమ్మా, అబ్బా, అయ్యా, అదేమో పిలుస్తుంది, చూసేద్దాం. నో డౌట్, టాబ్లెట్స్ పనిచేయలేదు. ప్లాన్ ఫెయిల్. ఈ పిన్ ఏం చేస్తుంది? పిన్ని, పిన్ని ఏమైంది? పిన్ని, 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 పిన్ని. అయ్యా బాబోయ్, ఏమైంది పిన్ని? అబ్బా ఏంటోనే, కడుపు చెరువైపోయింది, ఆనకట్టకు గండి పడింది. అబ్బా, ఏం మాట్లాడుతున్నావు పిన్ని? ఆ ముసలి మంగళగిరి పాయసంలో ఏం కలిపిందో ఏమో. అబ్బబ్బబ్బా, అది తాగినప్పటి నుంచి ఒకటే విరోచనాలు. అమ్మా, లోపలికి బయటికి తిరగలేక చేస్తున్నాను. ఆ పాయసం నువ్వు తాగావా పిన్ని? అవునే. అబ్బా, అందుకే ఈ అవస్థలు. అమ్మా, అయ్యో, మళ్ళీ మొదలైంది. అమ్మా, అబ్బా, అమ్మా. సారీ పిన్ని. ఎందుకే? నగల విషయంలో గౌతమి నిన్ను అవమానించిందని దానికి పనిష్మెంట్ ఇవ్వడం కోసం పాయసంలో మోషన్ టాబ్లెట్స్ నేనే కలిపాను. అది తెలియక పొరపాటున నువ్వు తాగేశావు. అయ్యో పిన్ని, పిన్ని. అమ్మా, అబ్బా, పని చేసింది. నువ్వా? అవును పిన్ని. చేస్తే చేసావు, ముందు చెప్పొచ్చు కదా. చెప్పేలోపు నువ్వు కక్కుర్తి పడి తాగుతావని నాకేం తెలుసు? నేను ఆకలికి ఆగలేనని నీకు తెలుసు కదే. అమ్మా, నాకు నీరసం తెప్పించావు కదే బాబు. అమ్మా, పైగా నా కర్మ కొద్ది
పైన బాత్రూంలన్నిటికీ తాళాలేశారు. తిరగలేక చచ్చిపోయాననుకో. అమ్మా, ఏంటిది? తాళాలు నా చేతిలో ఎందుకున్నాయి? నీకు ఫిట్స్ వచ్చాయని పెట్టాను. ఎక్కడివి? లాక్ చేసిన బాత్రూంలవి. అంటే ఆ బాత్రూమ్స్ లాక్ చేసింది నేనే. పిన్ని,